లోక్సభ ఎన్నికల తర్వాత మనదే రాజ్యం అనేది నిన్న కేసీఆర్ అక్కడ సమావేశం మాట్లాడడం జరిగింది. కాంగ్రెస్లో అంతా కూడా బీజేపీ పెత్తనం మాత్రం నడుస్తుంది అనేది ఈ మరొక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో బీజేపీ పెత్తనం ఎలా ఉంటుంది? సో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రధాన ప్రత్యర్థి. మోర్ దెన్ 200 సీట్లలో బీజేపీతో ప్రత్యక్షంగా పోటీ పడుతున్నది కాంగ్రెస్. బీజేపీ ఓడించడానికి అవకాశం ఉన్నది కాంగ్రెస్ పార్టీ రివైవల్తోనే. కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతున్న కొద్దీ దేశంలో బీజేపీని ఓడించడం సాధ్యమే కాదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు కాంగ్రెస్ బీజేపీతో రాజీపడి కాంగ్రెస్లో బీజేపీ పెత్తనం కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ ఏమైనా ప్రాంతీయ పార్టీ కాదు కదా, అదొక జాతీయ పార్టీ. దానికి రేవంత్ రెడ్డి ఒక్కరే నాయకుడు కాదు కదా. అంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ ఒక నెరేటివ్ బిల్డ్ చేయదలుచుకున్నది ఏంటంటే, రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు కూడా రేవంత్ రెడ్డి ఏబీ మనిషి, ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న మనిషి అంటూ బీఆర్ఎస్ నేతలు, ఎంఐఎం నేతలు చాలా ఒక నెరేటివ్ బిల్డ్ చేశారు. కానీ అదేమి కాంగ్రెస్ పార్టీలో ఆయన అవకాశాలు దెబ్బతీయకపోగా ఆయన బలోపేతం చేసింది. టార్గెట్ రేవంత్ అనే ప్రతిపక్ష బీఆర్ఎస్ వ్యూహం అల్టిమేట్గా కాంగ్రెస్కి లాభమైంది, ఆయనకు లాభమైంది. ఎందుకంటే కాంగ్రెస్లో ఒక ముఖ్యమంత్రి ఎవాల్వ్ కావటానికి రేవంత్ రెడ్డి పైన బీఆర్ఎస్ దాడి ఒక రకంగా ఉపయోగపడ్డది. సో అందువల్ల ఇప్పుడు ఆ నరేటివ్ని కంటిన్యూ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి బీజేపీలో చేరుతాడని. ఇప్పుడు నిన్న కూడా ఇవాళ పత్రికల్లో చూస్తే 2 కాంట్రడిక్టరీ వార్తలు ఉన్నాయి. ఒక పత్రికేమో రేవంత్ రెడ్డి పోడు బీజేపీకి అని కేసీఆర్ అన్నట్టు రాసింది. ఇంకో పత్రికేమో రేవంత్ రెడ్డి పోతాడు అని కేసీఆర్ అన్నట్టు రాసింది. అది ఇంటర్నల్ మీటింగ్ కేసీఆర్ ఏమన్నాడో మనకు తెలియదు. బట్ ఏదైనా రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో ఉండడు అనే నరేటివ్ మొదటి నుంచి బీఆర్ఎస్ బిల్డ్ చేస్తూ వస్తుంది. అందులో భాగమే కాంగ్రెస్లో బీజేపీ పెత్తనం అని. కాంగ్రెస్లో బీజేపీ పెత్తనం ఎవరి మీద చేస్తే రేవంత్ రెడ్డి మీద చేస్తుందా, బట్టి విక్రమార్కనా, ఉత్తమ్ కుమార్ రెడ్డా, ఎవరి మీద చేస్తుంది? కాంగ్రెస్ పార్టీకి చరిత్ర ఉంది, అదొక రాజకీయ పార్టీ. అందువల్ల కాంగ్రెస్లో బీజేపీ పెత్తనం, బీజేపీలో కాంగ్రెస్ పెత్తనం ఉండదు. దేశంలో మీరు ఎక్కడైనా ప్రాంతీయ పార్టీలు బీజేపీతో కలిసాయి, విడిపోయాయి. ఒక ఆర్జేడీ మినహా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు గతంలో బీజేపీతో కలిసినాయి. కలవకపోయినా కనీసం స్నేహపూర్వకంగా పరోక్షంగా మద్దతు ఇచ్చిన పార్టీలే కదా. అందువల్ల ప్రాంతీయ పార్టీ ఇప్పుడు ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది కేసీఆర్ అంటే, బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే, బీఆర్ఎస్ బీజేపీ కలుసుకుంటున్నాయనే భావన అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున నష్టం జరిగింది, కాంగ్రెస్కి లాభం జరిగింది. సో దాని నుంచి బయటపడటానికి బీఆర్ఎస్ వేసేటువంటి ఒక ఎత్తుగడ. ఎందుకంటే బీఆర్ఎస్కు దెబ్బతింటున్న క్రమంలో బీఆర్ఎస్ ఓటర్లు అటు బీజేపీకు ఇటు కాంగ్రెస్కు షిఫ్ట్ అవుతారు. అందువల్ల ఆ షిఫ్ట్ను ఆపటం కొరకు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాదు, కాంగ్రెస్ బీజేపీ ఒకటి అనే నెరేటివ్ బిల్డ్ చేయాలి. అది 2 జాతీయ పార్టీలు ఒకటి కావడం అవకాశం లేదు కనుక అందులో ఒక నాయకుడు బీజేపీతో కలుస్తున్నాడు నెరేటివ్ బిల్డ్ చేయాలి. అందులో ఇదంతా నెరేటివ్ బిల్డింగ్లో భాగం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో బీజేపీ పెత్తనం ఎట్లుంటుంది? ప్రాక్టికల్గా సాధ్యం కూడా కాదు కదా.